హాయ్ హలో నమస్తే. నేను మీ తులసి సూరిశెట్టి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ యూట్యూబ్ గురించండి. యూట్యూబ్ సరిగ్గా ఒక 2 నెలల క్రితం దీని గురించి నాకు ఏమీ తెలియదు. ఏమీ అంటే ఏమీ తెలియదు. సెల్ ఫోన్ పట్టుకొని సరిగ్గా సెల్ఫీ తీసుకోవడం కూడా నాకు రాదు. చాలా సంవత్సరాల నుంచి ఫేస్బుక్ రన్ చేస్తున్నాను. దాంట్లో నాకు నచ్చిన కంటెంట్ ఏదైనా ఉందంటే దాన్ని షేర్ చేయడం. అది నాకు వచ్చేది రీల్స్ షేర్ చేయమని చూపించేది. మాది క్యాటరింగ్ బిజినెస్ కదండి. ఒక్కసారి ఏం చేశానంటే ఒక 2 ఫుడ్ ఐటమ్స్ పెట్టాను. దానికి లైక్లు ఇవన్నీ వచ్చాయి. అయితే యూట్యూబ్ కూడా ఇలాగే చేస్తారు కావాలనుకొని యూట్యూబ్ నా మామూలుగా అందరికీ ఉంటుంది కదండి యాప్. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి దాంట్లో చిన్న కంటెంట్ మా ఫుడ్ తాలిగితే ఒక బిర్యానీ ఏదో సంథింగ్ పెట్టాను. అంతేనండి. ఇంకా అక్కడి నుంచి ఒకటి మొదలై ఛానల్ స్టార్ట్ చేయడం అయింది. ఛానల్ స్టార్ట్ చేయడం అయిందా ఏమీ తెలియదు. జనవరి 1కి అప్పటికి 4-5 రోజులు అయి ఉంటుంది. జనవరి 1 రోజున ఏదో వీడియో పెట్టాను చూడండి. ఇలా వీడియో తీసినట్టు అప్లోడ్ చేసావా అంతే తెలుసు నాకు. సడన్గా ఒక ఆవిడ చెప్పారు, మీరు కొత్తగా యూట్యూబ్ మొదలు పెడుతున్నారా, నేను చేసిన తప్పు మీరు చేయకండి అని. ఇలా కూడా ఉంటుందా అని ఓపెన్ చేశాను. విన్నానండి. విన్నాను. వినడం ఎలా కాదు తెలుసు కదండి. డే అండ్ నైట్ అదే పని. నాకు చాలా దొరికింది తెలుసండి యూట్యూబ్లోను. నేర్చుకున్న కొద్దీ లెసన్స్ ఉంటూనే ఉన్నాయండి. ఎంత నేర్చుకున్నాను అనుకున్నారు? చాలా నేర్చుకున్నాను. నాకు చాలా దొరికింది కూడాను. ఫుల్గా డిప్రెషన్ దొరికింది. నిద్దట్లోనే అదే, బయట అదే, ఫుల్ డిప్రెషన్ అనమాట. ఏంటి అంత గొప్ప పని. కాబట్టి నేను చేసిన తప్పు మీరు మాత్రం చేయకండి. ఈ మాట వాళ్ళందరూ అంటుంటే నవ్వుకున్నాను. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఏం చేయొచ్చు? ముందు ఏం చేస్తారంటే, సరదాగా మీరు మామూలుగా సినిమాలు అవి యూట్యూబ్లో చూసేటప్పుడు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, అవన్నీ మీ ఖాతా ఎలా ఓపెన్ చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి, యూట్యూబ్కి ఏమేమి ఉపయోగపడతాయి, యూట్యూబ్ ఎలా సెట్టింగ్స్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి, కొన్ని వందల వీడియోస్ అన్నీ ఉంటాయండి. సరదాగానే అప్పుడప్పుడే చూడండి. నాలా కంటిన్యూషన్ చూసి తలనొప్పి తెచ్చుకోకండి. చూసి ఫుల్గా నేర్చుకొని అప్పుడు సరైన సరంజామా కూడా ఏర్పాటు చేసుకొని ట్రైపోడు, లైటింగ్కి సరైన లైటింగ్ ఉండేలాగా. నాకు ఇవన్నీ ఏం తెలియవండి అసలు. సెల్ ఫోన్ ఉన్నదా చేతిలోను, ఏదైనా తీసేసావా అందులో పెట్టేసావా అయిపోయాయి. వ్యూస్ రాలేదు. మళ్ళీ 24 గంటలు వ్యూస్ రాలేదని దాన్ని చూసుకోవడం. ఇప్పటికీ రాలేదనుకోండి, చూసుకోవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ అందులోకి వెళ్ళడం, మళ్ళీ చూడడం. ఎలా వస్తాయి చెప్పండి? ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఎలా వస్తాయి చెప్పండి? నేర్చుకోవాలి కదా. ఏదైనా నేర్చుకోవాల్సిందేనండి. ప్రతీది నేర్చుకోవాల్సిందే. దానికి ఉండాల్సిన ఆల్గారిథం దానికి ఉంది. మరి కానీ మనకి కూడా ఒక ఆల్గారిథం ఉంటుంది కదా బుర్రలోను. ఆ బుర్రలోకి తగినంత సమాచారాన్ని ఎక్కిస్తే మనం చేసే పని కరెక్ట్గా బయటకు వస్తుంది. ఇన్పుట్ కరెక్ట్గా ఎక్కిస్తే అవుట్పుట్ కూడా కరెక్ట్గా బాగా వస్తుంది. అంచేత ఏంటంటే కరెక్ట్గా మీరు నేర్చుకోండి. సైన్ చేయడం, గూగుల్ ఖాతా ఓపెన్ చేయడం దగ్గర నుంచి అంతా కూడా కంప్లీట్గా నేర్చుకొని పీస్ఫుల్గా ఒక హ్యాపీ వాతావరణంలో హ్యాపీగా రండి యూట్యూబ్లోకి. మీ ప్యాషన్స్ ఉంటాయి కదా, మీకేవో చేయాలని ఉంటాయి కదా, నిరూపించుకోండి. మీరు ఏ కేటగిరీ అయితే బాగా చేయగలరో ఆ కేటగిరీ ఎంచుకోండి. మీరు టెక్ ఛానల్ చేయగలరా, బాగా చెప్పగలరా, మొత్తం అంతా నేర్చేసుకోవాలి. బట్టి మీరు టెక్ ఛానల్ కానీ చేయాలనుకుంటే మీరు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా నేర్చుకోవాలి. మొత్తం యూట్యూబ్ని మొత్తం అవపోసన పట్టేసి తాగేసినట్టుగా చదివేయాలి. అప్పుడు టెక్ ఛానల్ పెట్టండి. మీరు ఫుడ్ గురించి అయితే కనుక మీకు డైలీ మీ ఇంట్లో కుక్ చేయడం మీకు అలవాటు ఉంటే కనుక, మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా
మీకు అలవాటు ఉంటే, మీకు అది ప్యాషన్ ఉంటే, మీకు చేయడం ఇష్టమైతే కనుక అది ఎంచుకోండి. మీరు పిల్లలు బాగా కేర్ చేయగలరా? అయితే అది చైల్డ్ కేర్ తీసుకోండి. అలా మీకు ఎందులో బాగా ఇష్టం ఉందో అందులో మీరు బాగా చేయగలుగుతారు. నాలా మిక్సర్ కంటెంట్లు మాత్రం చేయకండి. నేను 3 ఎంచుకున్నాను. 1 మోటివేషను, 2 సింగింగ్, 3 కుకింగ్, ఫుడ్ రెసిపీస్ తయారు చేసి పెట్టడం. ఏమండి, నేను సమర్థవంతంగా రన్ చేయట్లేదు, 100% చెప్తున్నాను. నాకు 2, 3, 1, 2 అలాగే వ్యూస్ వస్తున్నాయి. నాకు మెయిన్ పెద్ద చదువు లేదు. ఎవరైనా ఏదైనా చెప్పారంటే అంత సమర్థవంతంగా నేను తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అయితే పట్టు మాత్రం వదలలేదండోయ్. నేర్చుకుంటున్నాను. రోజుకి ఎంత సమయం నా చేతిలో ఫోన్ ఉంటే అంత సమయం యూట్యూబ్ నేర్చుకోవడం గురించే. ఏమండి, నాలా మీరు ఇబ్బంది పడకుండా చక్కగా నేర్చుకోండి. ముందు అన్ని సెట్టింగ్స్ చేసుకోవడం నేర్చుకోండి. ఏది కేటగిరీలో మీరు రాణిస్తారో అది నిశ్చయం చేసుకోండి. చక్కగా చేయండి. నీట్గా చేయండి. వీడియోస్ నీట్గా చేయండి. మంచి వెలుతురులో నీట్గా ఉండేలాగా. నేను చూడండి, నా చికెను కూర వంట చేయడం ఒకటి ఉన్నది. వరస్ట్లో కన్నోట్లకల్లా పరం వరస్ట్ అనమాట. నా ఛానల్ నేనే తిట్టుకోవాలి గ్యారంటీగా. ఎందుకంటే నాకేం తెలియదు కదా అప్పటికి. ఏదో తీసామా ఇడ్సామా అయిపోయింది. అందుకే అది కూడా అలాగే ఉంది. కానీ ఆపను, నేర్చుకుంటూనే చేస్తాను. బై లక్ కూడా ఉండాలండి. ఇలా నైట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే పొద్దుటికి వేలల్లో వ్యూస్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వీడియో వారం రోజుల దాకా ఎవరు ఓపెన్ చేయలేని వాళ్ళు ఉన్నారు. ఆ సెకండ్ కేటగిరీ నేనయ్యాను. బాగుంది కదా, అదన్నమాట. అంచేత ఏంటంటే అన్నీ నేర్చుకోండి అమ్మా పిల్లలు. శుభ్రంగా నేర్చుకొని ఇలా చేయాలనుకుంటే మీరు ఆ దారి ఎంచుకోండి. సంతోషం. థ్యాంక్ యూ.